తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న కేబీఆర్ చుట్టూ కూడా హెచ్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్లైఓవర్ పనులు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అందులో భాగంగా కేబీఆర్ పార్క్ వైపు వచ్చే వాహనదారులకి దారి మళ్లింపు ఏర్పాటు చేశారు ట్రాఫిక్ పోలీసులు. పనులు పూర్తయ్యేంత వరకు దారి మళ్లింపులు ఉంటాయి కాబట్టి దానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. చుట్టూ కూడా ఫ్లైఓవర్లను ఏర్పాటు చేసేందుకు పనులైతే ప్రారంభం చేయబోతున్నారు. ఈ రోజు నుంచి కూడా ఆ పనులైతే ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ఫ్లైఓవర్ పనులు కేబీఆర్ చుట్టూ కూడా దాదాపు 100 మీటర్ల వరకు కూడా ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్లైఓవర్లను అయితే ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించి ఈ రోజు నుంచి పనులైతే ప్రారంభం కానున్నాయి. ఈ పనుల ప్రారంభంలో భాగంగా ట్రాఫిక్ మళ్లింపులు కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. అంటే దాదాపు కొన్ని నెలల పాటు ఈ ట్రాఫిక్కి సంబంధించి ఈ పనులైతే జరగనున్నాయి కాబట్టి వాహనదారులకి దారి మళ్లింపులు అయితే ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ కేబీఆర్ చుట్టూ కూడా ఈ 100 మీటర్ల వరకు ఈ అండర్ పాస్లు ఫ్లైఓవర్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఏర్పాటులో భాగంగా తొలి దశలో భాగంగా ఈ రోజు నుంచి కూడా ఈ పనులైతే జరగనున్నాయి. ఈ పనుల్లో భాగంగా వాహనదారులు దారి మళ్లింపులు చూసుకోవాలని చెప్పేసి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు ముగ్దా జంక్షన్ కావచ్చు, అదేవిధంగా కేబీఆర్ మెయిన్ గేట్ నుంచి కూడా ఈ పనులు అయితే ప్రారంభం కానున్నాయి కాబట్టి ఆ పనుల్లో భాగంగా వాహనదారులంతా కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అయితే సూచనలు చేయడం జరిగింది. ఈ 100 మీటర్ల వరకు కూడా జరిగే ఈ ఫ్లైఓవర్లు కేబీఆర్ చుట్టూ కూడా ఈ ఫ్లైఓవర్లు అనేవి ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి అందులో భాగంగానే ట్రాఫిక్ మళ్లింపులు అయితే అధికారులు చేయడం జరిగింది. ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు కూడా ఈ ప్రాంతంలో రద్దీ ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు కూడా నైట్ ఈ రద్దీ అనేది ఉంటుంది కాబట్టి వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కూడా సూచనలు చేయడం జరిగింది. ఈ ప్రత్యామ్నాయ మార్గంలో భాగంగా ఎన్ఎఫ్సిఎల్ వైపు నుండి వచ్చే ట్రాఫిక్ మొత్తాన్ని కూడా శ్రీనగర్ కాలనీ, టీ జంక్షన్, అదేవిధంగా సాగర్ సొసైటీ వద్ద దారి మళ్లింపు అయితే ఉంటుంది. శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్డు, ఇందిరానగర్, లేబర్ అడ్డా, జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 5, వెంకటగిరి, ఎక్స్ రోడ్స్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ ఈ వైపు కూడా దారి మళ్లింపు అనేది ఉంటుంది కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. అదేవిధంగా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36, 45 నుండి ఎన్ఎఫ్సిఎల్ వైపు వచ్చే వాహనాలన్నీ కూడా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద, అదేవిధంగా వెంకటగిరి రోడ్ నెంబర్ 2, యూసుఫ్గూడ బస్తీ, యూసుఫ్గూడ చెక్ పోస్ట్, మైత్రివనం, అమీర్పేట్, ఇందిరానగర్, లేబర్ అడ్డా, శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట మెయిన్ రోడ్ వైపు మళ్లింపులు అయితే ఉంటాయి. అదేవిధంగా కేసీపీ అండ్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 నుండి వచ్చే వాహనాలకు సంబంధించి వెళ్లే వాహనాలకు సంబంధించి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 క్యాన్సర్ హాస్పిటల్ వద్ద ఎడమ వైపుకి మళ్లింపులు అనేవి ఉంటాయని చెప్పేసి, అదేవిధంగా అగ్రేసన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 ఈ విధంగా దారి మళ్లింపులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు మాసప్ ట్యాంక్ నుంచి వచ్చే వాహనాలకు సంబంధించి కూడా విరించి హాస్పిటల్ వద్ద ఎడమ వైపుకి వెళ్లే విధంగా దారి మళ్లింపు ఉంటుంది. దానికి సంబంధించి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెప్పేసి అధికారులు అయితే సూచించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వాహనదారులకి ఇబ్బంది కలగకుండా ఇటు కేబీఆర్ పార్క్ వద్ద ఎప్పుడు కూడా రద్దీ అనేది ఉంటుంది. ట్రాఫిక్కి సంబంధించి ఎప్పుడు కూడా కిలోమీటర్ల వరకు ఈ ట్రాఫిక్ అనేది ఉంటుంది కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక ట్రాఫిక్ అనేది ఉండకుండా, ట్రాఫిక్ ఇబ్బందులే లేకుండా, వాహనదారులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ఫ్లైఓవర్లు అయితే ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫ్లైఓవర్లు నిర్మాణం జరిగేంత వరకు కూడా ఇక్కడ ట్రాఫిక్ మళ్లింపులు అనేవి ఉంటాయి కాబట్టి ఈ క్లోజ్ అనేవి చేస్తారు కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ పోలీసులు అయితే సూచనలు చేయడం జరిగింది. అయితే వాహనదారులకు సంబంధించి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెప్పేసి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి కూడా సూచనలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు నుంచి ఈ పనులు అయితే ప్రారంభం కానున్నాయి. ఈ పనులు పూర్తయ్యేంత వరకు కూడా ఇక్కడ ట్రాఫిక్ మళ్లింపులు అయితే ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి అనిల్, బిగ్ టీవీ, కేబీ.